హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుతున్నాను. కొంచెం పెద్దది ఇది, గ్యాప్లు తీసుకొని చదువుతా, అంత దమ్ము లేదు. సో ఎవరికైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని జరుగుతున్నదో, అంటే ప్రస్తుతం కుంభరాశికి, మీనరాశి, నాది మీనరాశి, మేషరాశి, వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. మేము సెకండ్ ఫేజ్లో ఉన్నాం. 7.5 ఏళ్లలో 2.5 ఏళ్ళు అయిపోయి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అనమాట. మేషరాశి ఫస్ట్ ఫేజ్, కుంభరాశి లాస్ట్ ఫేజ్లో ఉంది. సో ఈ ఏలినాటి శనిలో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. గొడవలు కావచ్చు, తగాదాలు, యాక్సిడెంట్లు, దొంగతనాలు, ఇలా అప్రతిష్టలు మనం ఊహించాం వచ్చి మీద పడతాయి. సో ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రం ఈ 3 రాసులు మెయిన్గా రోజుకొకసారైనా వినటం ద్వారా కొంత ఉపశమనం ఉంటుంది. పూర్తిగా పోదు, ఏదో బాగా తన్నుకోవాల్సిన సీన్లో తిట్టుకొని పోతాం, అలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఓం అస్య శ్రీ శనిశ్చర స్తోత్ర మహామంత్రస్య కాశ్యప ఋషిః అనుష్టుప్ ఛందః శనిశ్చరో దేవత శం బీజం నం శక్తిః మం కీలకం మమ సకల పీడా పరిహారార్థే జపే వినియోగః. శనిశ్చరాయ హృదయాయ నమః మందగతయే శిరసే స్వాహా అధోక్షజాయ శిఖాయైవ షట్ సూర్యపుత్రాయ కవచాయ హుం శుష్కోదరాయ నేత్రత్రయాయ ఔషట్ ఛాయాసునందనాయ అస్త్రాయ ఫట్ భూర్భువస్సోమితి దిగ్బంధః ధ్యానం. శనిశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే ద్వాదశష్టమజన్మస్థః ద్వితీయస్థాన ఏవ చ తత్తర్లగ్నస్య దోషాంశ సర్వాన్ పశ్యమను ప్రభో. నమోర్కపుత్రాయ శనిశ్చరాయ నీహారవర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదస్త్వం ఫలప్రదో మే భవ సూర్యపుత్ర. శ్రుత్వా రహస్యం భవకామదస్త్వం ఫలప్రదో మే భవ సూర్యపుత్ర. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవందనాన్ మృచో మృక్షేమామృతం. శం నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శం యోరభిస్రవంతు నః. రఘువంశ ఇతి ఖ్యాతే రాజా దశరథోऽభవత్ చక్రవర్తి స విజ్ఞేయః సప్తద్వీపాధిపస్తథా. కృత్తికాంతే శనైవ్యాతే దైవజ్ఞాపితో హితః. కృత్తికాంతే శనౌ యాతే దైవజ్ఞైర్జాపితో హిసః. రోహిణిం భేదయిత్వా తు శనిర్యాతతి సాంప్రతం. యుద్ధం చకటభేదేన సురాసురభయంకరం. ద్వాదశష్టం దుర్భిక్షం భవిష్యతు సుదారుణం. దేశాస్య నగరగ్రామా భయకేతసమన్వితాః. బ్రువంతు సర్వలోకానాం క్షయమేతత్ సనాతనం. ఏవముక్తస్తతో వాక్యం మంత్రిభిः పార్థివః. ఏవముక్తస్తతో వాక్యం మంత్రిభిः సహి పార్థివః. అనుకూలం జనం దృష్ట్వా పౌరజానపదాదికం ప్రప్రచ్ఛ ప్రయితో రాజా వశిష్ఠప్రముఖాన్ ఋషీన్. సమాధానం కిమస్యాస్తి బ్రువంతు మనసుత్తమాః. ఋషయవోచుః శనిశ్చరేణ శకటే తస్మిన్ భిన్నే కుతః ప్రజాః. అయం యోర్హః సాధ్యస్తు బ్రహ్మరుద్రాదిభిస్తథా. అధ సంచించ మనసా సహసా పురుషర్షభ. సమాధాయ ధనుర్దివ్యం దివ్యాయుధసమన్వితం. రథ మారుహ్య వేగేన గతో నక్షత్రమండలం. సపాదయోజనం లక్ష్యం సూర్యస్యోపరి సంస్థితం. రోహిణీం పృష్ఠతః స్థాప్య రాజా దశరథస్థితః. రథేతు కాంచనే దివ్యే సర్వరత్నవిభూషితే. హంసవర్ణ
हयैर्युक्ते महामेरुसमुच्छ्रिते दीप्यमानमहारत्नविचित्रमुकुटोज्ज्वले ब्रभ्राजस तदाकाशे द्वितीय इव भास्करः आकर्णपूर्णचापेन संहारास्त्रमयोजयत्। कृत्तिकान्ते शनिः स्थित्वा प्राव्यस्यत् किल रोहिणीं दृष्ट्वा दशरथं चाग्रे तस्थौ सभ्रुकुटीमुखः संहारास्त्रं शनिं दृष्ट्वा सुरासुरभयङ्करं सहात्वा तं भयात् सौरिः इदं वचनमब्रवीत् पौरुषं तव राजेन्द्र वरं तापभयङ्करं वरं ब्रूहि प्रदास्यामि स्वेच्छया रघुनन्दन। दशरथ उवाच प्रसादं कुरु मे सौरे वरदो यदि मे स्थितः अद्य प्रभृति मे राष्ट्रे पीडाकार्या न कस्यचित् रोहिणीं भेदयित्वा तु न गन्तव्यं त्वया शने सरितत्सागरः सर्वे यावच्चन्द्रार्कमेदिनी द्वादशाब्दं तु दुर्भिक्षं न कदाचित् भविष्यति याचितं तु मया सौरे नान्यदिच्छामि ते त्वहम् एवमस्त्विति सम्प्रोक्तो वरं प्रादात्तु शाश्वतं प्राप्य चैनं वरं कृतकृत्यो भवत्तदा प्राप्य चानं वरं राजा कृतकृत्यो भवत्तदा इमं वरं तु सम्प्राप्य पृष्ठरोषामाः पार्थिवः इमं वरं तु सम्प्राप्य पृष्ठरोमासपार्थिवः रथोत्तमे धनुः स्थाप्य भूत्वा चैव कृताञ्जलिः ध्यात्वा सरस्वतीं देवीं गणाध्यक्षं सुपूजितं राजा दशरथस्तोत्रं सौरेरिदमथाकरोत्। नमः कृष्णाय नीलाय शिखिखण्डनिभाय च नमो नीलमधुकाय नीलोत्पलनिभाय च नमो निर्मांसदेहाय दीर्घश्रुतिजटाय च नमो विशालनेत्राय शुष्कोदरभयानक नमः पौरुषगात्राय स्थूलरोमाय ते नमः नमो नित्यं क्षुधार्ताय नित्यतृप्ताय ते नमः नमो घोराय रौद्राय भीषणाय कराग्नि नमो दीर्घाय शुष्काय कालदंशनमोऽस्तु ते नमस्ते घोररूपाय दुर्निरीक्षाय ते नमः नमस्ते सर्वभक्षाय वलीमुखनमोऽस्तु ते सूर्यपुत्र नमस्तेस्तु भास्वरोभयदायिने अधोदृष्टे नमस्तेस्तु संवर्तकनमोऽस्तु ते नमो मन्दगते तुभ्यं निष्प्रभाय नमो नमः तपसा ज्ञानदेहाय नित्ययोगरताय च ज्ञानचक्षुर्नमस्तेस्तु कश्यपात्मजसूनवे तुष्टो ददासि राज्यं त्वं क्रुद्धो हरसि तत्क्षणात् देवासुरमनुष्याश्च सिद्धविद्याधरोरगाः त्वयावलोकिताः सौरे दैन्यमासु व्रजन्ति ते ब्रह्मशक्रो यमश्चैव मुनयः सप्ततारकाः राज्यभ्रष्टाः पतन्तीह तव दृष्ट्यावलोकिताः त्वयावलोकितास्तेऽपि नाशं यान्ति समूलतः प्रसादं कुरु मे सौरे प्रणत्वा हि त्वमर्धितः एव स्तुतस्तदा सौरी ग्रहराजो महाबलः अब्रवीच्यस्य निर्वाक्यं पृष्ठरोमासभास्करः प्रीतोऽस्मितव राजेन्द्र स्तोत्रेणानेन सम्प्रति अदेयं वा वरं तुभ्यं प्रीतोऽहं प्रददामि ते त्वया कृतं त्वमस्तोत्रं यः पठेदिह मानवः एककालं द्विकालं वा पीडां मुञ्चामि तस्य वै मृत्युस्थानगतो वापि जन्मस्थानगतो विवा यः पुमान् श्रद्धया युक्तः शुचिः स्नात्वा समापितः समीपैत्रैः समर्भक्ष्य प्रतिमां लोहजामिमां माशोदनं तिलैर्मिश्यं तज्जां लोहं तु दक्षिणां कृष्णाङ्गं महिषीवस्त्रं मामुद्विश्यद्विजायते मद्दिने तु विशेषेण स्तोत्रेणानेन पूजयेत् पूजयित्वा जपे स्तोत्रं भुक्त्वा चैव कृताञ्जलिः तस्य पीडां न चैवाहं करिष्यामि कदाचन गोचरे जन्मलग्ने वा दशास्वन्तर्दशासु च रक्षामि सततं तस्य पीडाभ्योऽन्यग्रहेषु च अनेनैव प्रकारेण
पीडामुक्तं जगद्भवेत् वरद्वयं यशः प्राप्य राजा दशरथस्थितः मेने कृतार्थमात्मानं सम्यक् स्तुत्वा शनिश्चरं कोणस्य निश्चरो मन्दः छाया हृदयनन्दनः मार्ताण्डजस्तदा सौरिः पाताङ्गी गृहनायकः अब्राह्मणः क्रूरकर्म नीलवस्त्राञ्जनद्युधिः कृष्णो धर्मानुजः शान्तः शुष्कोदरवरप्रदः षोडशैतानि नामानि यः पठेच्च दिने दिने विषमस्तोऽपि भगवान् सुप्रीतस्तस्य जायते मन्दवारे शुचिः स्नात्वा मिताहारो जितेन्द्रियः तद्वर्णकुसुमैर्युक्तं सर्वाङ्गं द्विजसत्तमः पूजयित्वान् अन्नपानाद्यै स्तोत्रं यः प्रयतः पठेत् पुत्रकामो लभेत् पुत्रं धनकामो लभेत् धनं राज्यकामो लभेत् राज्यं जयार्थी विजयी भवेत् आयुष्कामो लभेदायुः श्रीकामः श्रियमाप्नुयात् यद्यदिच्छति तत्सर्वं भगवान् भक्तवत्सलः चिन्तितान्यपि कर्माणि ददाचीन संशंशयः शनिना त्वद्भ्यनुज्ञातः स्वस्थानमगमन् नृपः स्वस्थानं सङ्गतो गत्वा प्राप्तकामो भवत्तदा इति हेमाद्रौ दशरथेन कृतं శనైశ్చరస్తోత్రం సంపూర్ణం. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకొని నల్లని గుడ్డలో నువ్వులు మన రాజరాజేశ్వరి గుడిలో బయట ఇస్తారు. వాటితో దీపారాధన చేసుకుంటూ వీలైతే బెల్లం నువ్వులు కలిపిన ఉండాలు చేసుకొని మేడ మీద పెడితే కాకులు తింటే కొంతమంది దోషాలు తగ్గుతాయన్నమాట. అనుభవించాల్సిందే, బట్ తక్కువ దీంట్లో బయటపడతాం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.